బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ కాస్తలో ప్రమాదం తప్పింది. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టులో ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న విమానం విజయవాడ నగరం చుట్టూ చక్కర్లు కొట్టింది. పొగమంచు, లో విజిబిలిటీ కారణంగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఆటంకం ఏర్పడింది. అనంతరం ఫ్లైట్కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చాక గన్నవరం ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కూటమి సర్కార్తో పలు కీలక రంగాలలో చర్చించేందుకు తన టీంతో కలిసి వచ్చారు బిల్ గేట్స్. ముఖ్యంగా ఏపీ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లతో ప్రధానంగా సమావేశమవుతారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి బిల్ గేట్స్ చేరుకుంటారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ లైన్లో అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. ఆంధ్రప్రదేశ్ లో బిల్ గేట్స్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున కూడాను ఇక్కడ సహాయం అందించడానికి బిల్ గేట్స్ తన బృందంతో కలిసి ఈ రోజు అమరావతి చేరుకున్నారు. ముందుగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్న అనంతరం ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే హోంశాఖ మంత్రి అనిత తదితరులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండపల్లికి చెందిన బొమ్మలను ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బొమ్మలను చాలా ఆసక్తిగా కూడాను తిలకించారు. ఈ నేపథ్యంలో ఆయన రోడ్డు మార్గాన ఇటు అమరావతికి చేరుకున్నారు. రాగానే ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన అనంతరం అటు 11 గంటలకి ముఖ్యమంత్రి సచివాలయం ప్రాంతంలో సమావేశం అవుతారు. ఇక ఈ సమావేశంలో ఆయనతో పాటు మంత్రులు, ఇతరులు కూడాను సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు మరింత విస్తరించి ఆర్థిక సహాయం అందించే దిశగా కూడాను బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చినట్లుగా కూడాను సీఎంఓ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు సంబంధించి ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. దానికి సంబంధించి కూడాను వివరాలు ఇప్పటికే ఆయన టేబుల్ వద్ద కూడాను అధికారులు సమకూర్చారు. అలాగే మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సంబంధించిన సేవలు, సాంకేతిక రంగంలో ముందుకు పోయే విధంగా సాగు విషయంలో అంటే వ్యవసాయ రంగంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్స్ ని ఉపయోగించి రైతులకు ఏదైతే తేలికే కూడాను వ్యవసాయ రంగంలో మెలకువలు నేర్పిస్తుంది. అంతేకాకుండా కలుపు గాని ఇతర స్ప్రే లాంటి మందుల విషయంలో కూడాను రైతులకు అనుగుణంగా కూడాను ఆ డ్రోన్లు వినియోగిస్తున్నారు. వీటన్నింటిని కూడాను ఈ రోజు ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ద్వారా బిల్ గేట్స్ బృందానికి చూపించనున్నారు. అయితే అటే కాకుండా విద్యకు సంబంధించి కూడాను పెద్ద ఎత్తున సహాయం చేయాలని చెప్పి బిల్ గేట్స్ ఫౌండేషన్ భావిస్తుంది. దీనికి సంబంధించి కూడాను ఇప్పటికే గేట్స్ ఫౌండేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది అనే మీద కూడాను ఒక సర్వే ప్రారంభించింది. దాని మీద కూడాను ఈ రోజు బిల్ గేట్స్ ఫౌండేషన్ అయిన గేట్స్ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం పరిశీలిస్తారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, అలాగే ఏఈ టెక్నాలజీ అంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చేపాటికి హరీష్ పెద్ద ఎత్తున ఏఈ టెక్నాలజీ వినియోగం విపరీతంగా ఉన్న నేపథ్యంలో దాన్ని వ్యవసాయ రంగానికి కూడాను జోడించి సాగు చేసే విధానాన్ని కూడాను పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉండవల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతినిధులు, రైతులతో కూడాను బిల్ గేట్స్ ఫౌండేషన్ తాలూకు ఎవరైతే సిబ్బంది సభ్యులు ఉన్నారో వారు కూడాను సమావేశం అవుతారు. ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన ఉండవల్లి ముఖ్యమంత్రితో కలిసి బ్రేక్ఫాస్ట్
చేసి అక్కడి నుంచి సచివాలయానికి వెళ్తారు. సచివాలయానికి వెళ్ళిన తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రభుత్వం ద్వారా లభిస్తున్న పథకాలు కావచ్చు, ఇక్కడ ఉన్న టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటుందనే దాని మీద కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. గతంలో కూడాను బిల్ గేట్స్ కి సంబంధించిన ఫౌండేషన్ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు టీం అప్పట్లో పనిచేసిన ఏదైతే గత తాలూకు స్మృతులను కూడాను ఈ రోజు చర్చించుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇది ఒక మంచి పరిణామం చెప్పొచ్చు హరీష్. ఆంధ్రప్రదేశ్ లో విద్య, వైద్యం, వ్యవసాయానికి అమెరికాలో పేరెన్నికైన బిల్ గేట్స్ కంపెనీ ముందుకు రావటం, వారి సంస్థ ద్వారా మరింతగా సేవల్ని ఈ ప్రాంతంలో విస్తరించాలని ఆలోచన చేయటం, ఆ దిశగా కూడాను ప్రభుత్వం వారిని ఒప్పించడం అనేది నిజంగా ఒక మంచి పరిణామాన్ని కూడా మనం చెప్పొచ్చు హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.